ఆచరణ సాంప్రదాయాలు జీఎస్టీ 2.0 పై అవగాహన కల్పిస్తూ ముమ్మిడివరం సబ్ డివిజన్ విద్యుత్ సిబ్బంది బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎయిమ్స్ కళాశాల వరకు కొనసాగింది. జీఎస్టీ 2.0 ప్రయోజనాలు ప్రజలకు చేరేందుకు అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. సోలార్ ప్యానెల్స్ ఉపయోగించుకుని ప్రతి కుటుంబం నెలకు 300 నుంచి 350 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. మధ్యతరగతి కుటుంబం వాడే విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉంటుంది. మిగిలిన విద్యుత్ను డిపార్ట్మెంట్కి విక్రయించి అదనపు ఆదాయం పొందొచ్చు. సోలార్ ప్యానెళ్ల కొనుగోలుపై జీఎస్టీ 12% నుంచి 5% తగ్గిందని వారు వివరించారు. అలాగే విద్యుత్ పొదుపు కోసం 5 స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్ వాడాలని విజ్ఞప్తి చేశారు. 28% ఉన్న జీఎస్టీ 18% తగ్గిందని ఏడీఈ శ్రీనివాసరావు, జీఎస్టీ ఆదిరి జగన్మోహన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి చెప్పారు. వస్తువుల తగ్గింపు అనేది తెలియజేయడం కోసమే మా ఈ ప్రయత్నం. నేను ఇక్కడ ఎలక్ట్రికల్ ఏడీ ముమ్మిడివరం సబ్ డివిజన్లో పనిచేస్తున్నాను. జిఎస్టీ 2.0 అవగాహన కార్యక్రమంలో భాగంగా ముమ్మిడివరం సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్ అయినటువంటి ముమ్మిడివరం మున్సిపాలిటీలో బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం అయింది. దీనిలో భాగంగా మేము మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎయిమ్స్ కాలేజీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే మన జిఎస్టీ 2.0 ఫలాలు అందరికీ అందేటట్లుగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా మాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మేము సోలార్ మీద విస్తృతమైన ప్రచారం చేస్తున్నాము. దాంట్లో మనకి ప్రతి వినియోగదారుడు సోలార్ ప్యానల్స్ని ఏర్పాటు చేసుకుంటే మనకి దీనివల్ల మనకి 3 కిలోవాట్స్కి నెలకి 300 నుంచి 350 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు. నేను ఇక్కడ ఎలక్ట్రికల్ ఏడీ ముమ్మిడివరం సబ్ డివిజన్లో పనిచేస్తున్నాను.